ఫోకస్ నేను ఆశ. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు 10 ఏళ్ల తర్వాత జరగనుండడంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు మొత్తం ఈ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ ప్రాంతీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితేనే రాజకీయ పార్టీలు విజయం కోసం ఎంతగానో ప్రయత్నిస్తాయి. అలాంటిది జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీలు విజయం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్లకు ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉంది. దేశానికి తలమానికంగా చెప్పుకునే జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు అక్కడి పరిస్థితుల్లో మార్పును తీసుకువచ్చింది. అందుకే ఈసారి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగనుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమరంలో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 3 దశల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. అందుకే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధమైన హామీలను ఇస్తోంది. కొన్ని పార్టీలు ఉచితాలను నమ్ముకుంటే మరికొన్ని పార్టీలు సంక్షేమ మంత్రం జపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామని అక్కడి ప్రాంతీయ పార్టీలు హామీ ఇస్తుండగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కాంగ్రెస్, బీజేపీలు హామీ ఇస్తున్నాయి. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పలు వరాలను సైతం ప్రకటిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే జమ్మూ కాశ్మీర్ యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, యువత భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తామని ప్రకటిస్తున్నాయి. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం అనేదే లేకుండా చేస్తామని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నము చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో వీటికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయలేదు. ఇక ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు ఉచిత విద్య వంటివి ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం ఊపందుకుంది. అంతేకాదు సొంత వ్యాపారాలు చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్లి వ్యాపారాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో జరగనున్న ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఎన్నికల రణరంగంలో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి రాజకీయ పార్టీలు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 90 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 50 స్థానాల్లో, కాంగ్రెస్ 32 నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్నాయి. ఇక సిపిఐ, జమ్మూ కాశ్మీర్ ప్యాంథర్స్ పార్టీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్
తాము అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని హామీ ఇస్తోంది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంపై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపడంతో పాటు అక్కడి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇస్తోంది కాంగ్రెస్. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం కల్పించడంతో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి వారి స్థితిగతులను మార్చుతామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్లో గతంలో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను తెరిచి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇస్తోంది. యువతకు ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తామని అక్కడి ఓటర్లకు హామీ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఓటర్లను ఆకట్టుకునేందుకున్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. తమను అధికారంలోకి తీసుకొస్తే అమలు చేయనున్న 5 గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారెంటీల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు 5 లక్షల వడ్డీ లేని రుణం, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి 11 కిలోల ధాన్యం, కాశ్మీర్ పండిట్ వలసదారులకు పునరావాసం, కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు 3,000 రూపాయల నగదు వంటివి ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు 5 గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ తమకు అధికారం అప్పగిస్తే వాటిని అమలు చేస్తామని ప్రకటించింది. గతంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన 5 గ్యారెంటీలు అనే ఫార్ములాను మరోసారి రిపీట్ చేసింది కాంగ్రెస్. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారెంటీలు మెజార్టీ శాతం వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఉండడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 5 గ్యారెంటీలు మహిళలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఈ హామీలు తమకు విజయం అందిస్తాయని భావిస్తోంది. గతంలో కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా గ్యారెంటీలు కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే జమ్మూ కాశ్మీర్లో కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు 5 గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ మహిళా పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ధాన్యం, ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నగదు ఇవ్వడం వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి బరిలోకి దిగుతోంది. గతంలో పలు రాష్ట్రాల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన 5 గ్యారెంటీల హామీని జమ్మూ కాశ్మీర్లో మళ్లీ రిపీట్ చేస్తోంది. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి అధికారం తీసుకువస్తాయని కమలనాథులు ధీమాగా ఉన్నారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు సహా అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది కమలం పార్టీ.
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థుల ద్వారా ఎన్సీ కాంగ్రెస్, పీడీపీ పార్టీలకు చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహాలను అమలు చేస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ తమ అభ్యర్థుల తరపున ఆ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేయడంతో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని ధీమాగా ఉంది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతల ప్రచారంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. 2020లో జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల్లో మొత్తం 280 సీట్లకు గాను బీజేపీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 50 మంది స్వాతంత్రులతో కలిసి జమ్మూ ప్రాంతంలోని కరువా, సాంబా, జమ్మూ, ఉదంపూర్, డోడా, రయీసీ కౌన్సిల్లను కైవసం చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఒక్క సీటు గెలవలేదు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమిలో సఖ్యత లేకపోవడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ జమ్మూలోని 2 సీట్లను గెలుచుకుంది. లదాఖ్లో తాను మద్దతునిచ్చిన స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకుంది. ఈసారి పీర్ పంజాల్ ప్రాంతంలో పలువురు ముస్లిం అభ్యర్థులకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక బిల్లులు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు విజయం అందిస్తాయని బీజేపీ భావిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుండడం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తుంది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్ను పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని బీజేపీ హామీ ఇస్తోంది. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం కొన ఊపిరితో ఉందని, దాన్ని వీలైనంత త్వరగా పూర్తిగా అంతమొందిస్తామని బీజేపీ చెబుతోంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పూర్తి భద్రత కల్పించి శాంతియుత వాతావరణం కల్పిస్తామని బీజేపీ హామీల మీద హామీలు ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో చారిత్రకమైనవిగా బీజేపీ చెబుతోంది. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారత జాతీయ జెండా, రాజ్యాంగం కింద ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ పేర్కొంది. గతంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు ఆధారంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగేవని, ప్రస్తుతం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రధాని ఒకరేనని, ఆయనే నరేంద్ర మోదీ అంటూ చెబుతూ బీజేపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో 70% ఉగ్రవాద ఘటనలు బీజేపీ తగ్గించిందని, రానున్న కాలంలో పూర్తిగా అంతం చేస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఏ ఒక్కరికి రిజర్వేషన్లతో అన్యాయం జరగకుండా చూస్తామని బీజేపీ జమ్మూ కాశ్మీర్ ఓటర్లకు హామీ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కోసం రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ఉచితాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు అన్నీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ప్రజల సమస్యలను తీర్చుతామంటూ హామీలు ఇస్తున్నాయి. జాతీయ పార్టీలు సంక్షేమ పథకాల పేరుతో ఆకట్టుకునే ప్రయత్నము చేస్తుండగా, ప్రాంతీయ పార్టీలు ఉచిత విద్యుత్ హామీతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల సమరంలో నువ్వా నేనా అన్న విధంగా రాజకీయ పార్టీలు జోరును చూపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో స్థానిక పార్టీలు ఉచిత కరెంటు జపం చేస్తున్నాయి.
తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, కొన్ని పార్టీలు ఏకంగా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని మరికొన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఇప్పటికే విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్ మంత్రాన్ని జపించడం ఆసక్తికరంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఉచిత విద్యుత్ వాగ్దానంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం అక్కడి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. శీతాకాలంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే వారికి ఉచిత విద్యుత్ ఇస్తామంటూ పార్టీలు హామీల మీద హామీలు ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న దీర్ఘకాలిక విద్యుత్ కొరతను సైతం తగ్గించేందుకు ప్రయత్నిస్తామని పార్టీలు హామీ ఇస్తుండటంతో ఇప్పుడు ఎన్నికల సమరంలో విద్యుత్ ఓ కీలక అంశంగా మారింది. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, అప్నీ పార్టీ ఇలా పలు పార్టీలు ఉచిత విద్యుత్ హామీని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాయి. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, పీడీపీ పార్టీలు గృహులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చాయి. అప్నీ పార్టీ మరో అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే కాశ్మీర్లో శీతాకాలంలో, జమ్మూలో వేసవిలో 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో 2014 ఎన్నికల తర్వాత పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, బీజేపీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2018లో ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగానే కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగపు ఆర్టికల్ 370ని ఎత్తివేశారు. 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. జమ్మూ కాశ్మీర్లో గత 10 ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కడ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. జమ్మూలో పర్యాటక రంగం ఊపందుకుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్కు వ్యాపారం చేసేందుకు అనేక మంది ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం దిశగా పరిస్థితులు మారుతుండటంతో త్వరలోనే ఇది పర్యాటక హబ్గా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు 3 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 18న మొదటి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీ కూటమి సహా ఇతర ప్రాంతీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గత కొంతకాలంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు బి టీంలుగానే ప్రచారం సాగుతోంది. అందరికీ అన్ని చోట్ల ఏకరీతి జనాదరణ లేదు. జమ్మూలో కొందరికి పట్టుంటే కాశ్మీర్ లోయ ప్రాంతంలో మరికొందరికి ఆధిపత్యం ఉంది. మొత్తంగా చూసినప్పుడు తాజా పరిణామాల్లో ఏ కూటమికి కాశ్మీరీల ఆదరణ లభిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోయ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకతే కాకుండా ఆ పార్టీతో అంటకాగినారనే అభియోగంతో పీడీపీ పట్ల కూడా కాశ్మీరీలు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు ఇటీవలి ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. కేవలం పీడీపీ మాత్రమే కాదు, ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం క్రమంగా పట్టును కోల్పోతున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గ్రాఫ్
క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చును. అదే సమయంలో ఇటీవలి కాలంలో తన గ్రాఫ్ను పెంచుకుంటున్న కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి పోటీ చేస్తుండడం ఆ కూటమిపై కూడా అంచనాలు ఉన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ వ్యూహాలను అమలు చేస్తుండడంతో జమ్మూ కాశ్మీర్ ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు తమ విజయం కోసం ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరి జమ్మూ కాశ్మీర్ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందనేది చూడాలి. మరి ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.